హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియ వ్లాగ్స్. అందరికీ ముందుగా కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఉపవాసం మరియు జాగరణ గురించి తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగా నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణం కథనం చెబుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధైకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగా నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశిని రోజునే మేల్కుంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్తాంద ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగా నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తాంద ఏకాదశి అయ్యింది. దీనిని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవకల్య మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందాపురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. ఈ వ్రతములో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణాంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువల్ల ఉత్తాంద ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసినా, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి శయన ఏకాదశి అని అంటారు. శయన ఏకాదశి రోజు పడుకున్న శ్రీమన్నారాయణుడు ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటాడని పురాణ వచనం. అందుకే ఈ 4 నెలలు సాధు సంతులు, మహానీయులు చాతుర్మాస దీక్ష చేపట్టి అధ్యాపనులు సాధనలు చేస్తుంటారు. మానవ మాతృలపైన మనకు జీవ జలానికి ఆహార నిద్రలు ఉంటాయి, కానీ భగవంతునికి నిద్ర ఏమిటి అనే ప్రశ్న మనలో ఉదయిస్తుంది. మనది భౌతికమైన నిద్ర, స్వామిది యోగా నిద్ర. పాలకడలిలో ఆదిశేషునిపై పడుకున్న స్వామి యోగా నిద్రలో ఈ 4 నెలలు ఏమి చేస్తాడు? సమస్త జీవుల కంటే గతించి సూక్ష్మ శరీరాలతో ఆయా లోకాలలో సంచరించే జీవులకు వారి వారి కర్మానుసారం వారికి ఏ జన్మలను ప్రసాదించాలని ఆలోచిస్తూ యోగా నిద్రను నటిస్తాడట స్వామి.
వీడికి మంచి మానవ జన్మనిచ్చాను. ఏనాడు ఎవరికి దానం చెయ్యలేదు. ఎవరికి కనీసం సహాయం కూడా చేయలేదు. ఒక మంచి పని చేయలేదు. వాడికి వాక్కు ఇచ్చాను. జీవితంలో ఏనాడు ఒక మంచి మాట మాట్లాడలేదు. భగవన్నామస్మరణ చేయలేదు. ఒక ధర్మ గ్రంథమైన కూడా చదవలేదు. ఒక మంత్రమైన ఉచ్చరించలేదు. వాడికి కాళ్ళు చేతులనిచ్చాను. ఏనాడు గుడికి వెళ్ళనిది లేదు. దీపం వెలిగించిన పాపాన పోలేదు. భగవంతునికి కానీ, సర్వేశ్వర రూప సమాజానికి కానీ, దీనుల దుఃఖూర్తులకు కానీ ఏనాడు పుట్టడన్నం పెట్టలేదు. సేవ చేయలేదు. ధర్మం అంటే తెలుసుకోలేదు. నేను, నా శరీరం, నా ఇల్లు అంతా నాదే, అంతా నాకే కావాలని ఆరాటపడ్డాడు. వీడికి మానవ జన్మ ఎందుకురా అని తిర్యక్యోనులలో పడవేస్తాడు. నేలకు అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగి అడ్డంగానే పోయే వాటిని తిర్యక్యోనులు అంటారు. ఆ వేసి పశుపక్ష్యాదులు ఏ కుక్కనో ఏ పిల్లినో అన్నమాట. మంచి పనులు చేసి ఉత్తమమైన జన్మలను పొందుదాం. ఏనాటికైనా ఎన్ని జన్మలకైనా జన్మరాహిత్య స్థితిని, కైవల్యాన్ని, ముక్తిని సాధించడమే మానవ జీవన లక్ష్యం. ముక్తి కోసం ముకుందుని పాద పద్మాలను శరణు వేడుదా. ఎన్నో జన్మల పుణ్యఫలము వలన ఈ మానవ జన్మ లభించింది. ఈ జన్మను వృధా చేసుకోకుండా ఉన్నదాంట్లో నలుగురికి సహాయపడదాం. నీతి విజయమాలతో భక్తితో ధార్మిక జీవనాన్ని అలవర్చుకొని మంచి మాటలు మాట్లాడదాం. మన ధర్మ గ్రంథాలను అధ్యయనం చేసి మన హిందూ ధర్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం. కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భాగవత పురాణంలోని అంబరీష ఉపాఖ్యాన పఠనం సర్వశ్రేష్టం. అంబరీషుని కథ భాగవత పురాణంలో ఇలా ఉంది. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. నభగ మహారాజు కుమారుడు. శ్రేష్ఠుడైన అంబరీషుడు 7 దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజస్తంభాల మీద మోపి శుభాలను పొంది రాజ్య సంపదను కలిగి చెడు నడతకు లోను కాకుండా విష్ణు పూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఏమరపాటు పొందక ఈ లోకంలో ప్రశస్తిగాంచాడు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విల్లసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడు. ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి 1 సంవత్సరం పాటు దీక్షలో ఉండి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగి ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేశాడు. ఆయనను అత్యంత భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసుని తన గౌరవ అతిథిగా ఉండమని ఆర్థించాడు. అంబరీష మహారాజు దుర్వాసునుడు అందుకు సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నది వైపు వెళ్ళాడు. దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతుంది. నది స్నానానికని వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. అంబరీషుడు తమ కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ దళంతో కొంత మంచినీళ్లు పుచ్చుకొని దీక్ష విరమించి దుర్వాస ముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టితో ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహించాడు. దుర్వాస ముని కోపం గురించి తెలిసిందే కదా. అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకని లాగి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుని సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలవగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క వేటుతో ఆ రాక్షసుని సంహరించి దుర్వాసుడి వెంట పడింది. దుర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మ శివుడి దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపడం తమ వల్ల కాదని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళమన్నారు. చివరికి దుర్వాసుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. ఆయన కూడా
తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి ఆయన్నే వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుని వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు. భక్తికి పరమాత్మని సైతం శాసించగల శక్తి ఉందన్నమాట ఈ ఘటన మనకి మరొక ఉదాహరణ. అంబరీషోపాఖ్యానం కార్తీక మహత్యంలో కూడా వస్తుంది. ఈ సమయంలోనే దుర్వాస ముని కోపంతో అంబరీషుని రకరకాల జంతువులుగా కమ్మని శపిస్తే వాటన్నిటినీ విష్ణువు తీసుకొని ఆయన ఎత్తిన జన్మలే మన దశావతారాలు. ఈ అంబరీషుని వద్ద వేరువేరు పురాణాలు వివిధ రకాలుగా చెప్పబడింది. శివపురాణంలో కథ వేరేగా ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. సుదర్శన చక్రం రాక్షసుని చంపివేసిన తర్వాత దుర్వాసుని వైపు వెళ్ళిందని, ఆయన శివస్వరూపం కాబట్టి చక్రం వెనక్కు తగ్గిందని, నంది వచ్చి అంబరీషుని దుర్వాసుని క్షమాపణ వేడుకోమన్నాడని, అలాగే అంబరీషుడు దుర్వాసుని క్షమాపణ కోరాడని ఉంటుంది. అయితే ఈ అంబరీషుని కథ మనకి మాత్రం భాగవతంలో ఉన్నది ప్రమాణంగా తీసుకుంటాము. ఈ కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.